హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ ప్రిన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే కాబట్టి ప్రిన్స్ సరదాగా డాడీ ఏమన్నా స్నాక్స్ తెప్పించు అని చెప్పి అడిగింది. స్నాక్స్ తీసుకురావడం దానికి మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామని చెప్పాను. అయితే ప్రిన్సి మనం చాలా నెలలు అయిపోయింది, మ్యాగీ తిన్నాం డాడీ, మ్యాగీ నేర్పించి మ్యాగీ తిందాం అని అడుగుతుంది. సరే బయట తీసుకురావడం దేనికి అని చెప్పి ఇంకా నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ప్రిన్సికి కూడా నేర్పిస్తున్నాను ఎలా తయారు చేయాలనేది. కరెక్ట్గా ఒక 5 నిమిషాల్లో మనం ఇంట్లోనే మ్యాగీ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ తినాం మేము మ్యాగీ, ఎప్పుడన్నా 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి చేసుకున్నాం. 1 మంత్స్కు 2 మంత్స్కు 1 మంత్ ఎప్పుడన్నా 2 మంత్స్కి ఒకసారి చేస్తాను అనమాట. అయితే ఇప్పుడు మ్యాగీ ఎలా చేయాలనేది ప్రిన్సికి నేర్పిస్తున్నాను. ఇది ఎలా అనేది మీరు కూడా చూసేయండి, ఓకేనా? కమా మొదటగా పొయ్యిలో వేసుకో, జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని బాండీలో కొంచెం నూనె పోసాను. నూనె పెట్టుకొని జాగ్రత్తగా కళాయిలో నూనె పోసి కొంచెం నూనె పోసి పొయ్యి మీద పెట్టుకున్నాం, హీట్ అవుతుంది. దాని తర్వాత కొంచెం ఉల్లిపాయలు కరివేపాకు వేయాలి. నూనె హీట్ ఎక్కడైనా వేద్దాం. నేర్చుకున్నావా లేదా ఆడుకుంటున్నావా? నువ్వు అట్టు గురించి చెప్పాలి. మనం ఏం చేస్తున్నాం? మ్యాగీ. నూనె వేడెక్కేలా ఉంచుకోవాలి. నూనె వేడెక్కినాక లైట్గా తాళం గింజలు వేయాలి ఫస్ట్. మేకలా చెప్తున్నాను నీకు, గుర్తుపెట్టుకో. కొంచెం నూనె పోసుకున్న తర్వాత తాళం గింజలు వేసుకోవాలి. ఏంటంటే ముందుగానే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరకాయలు వేస్తారు, బట్ చిన్నపిల్లలుగా తినరు. ఆ బుజ్జిగాడు కానీ పిలిచి కానీ తినరు. అందుకని అట్ట చేతి లేకి కానీ చేతి అసలు కడుక్కో. ఉల్లిపాయలు వేస్తున్నాడు చూడండి, దూరం ఉండు. కరివేపాకు కూడా వేస్తున్నాం ఉల్లిపాయలు. అందుకే నేను అక్కడ ఉండమని చెప్పా. త్వరగా పడుతున్నాయా? నాకేం పడట్లేదా డాడీ? అక్కడ ఉల్లిపాయ చూడు, అసలు కోసినట్టు కోసిందయ్యే ఉంది. నువ్వు చిన్నపిల్ల కాబట్టి ఇలా అడ్డు పెట్టుకో, అంతేనా? అలా బాగా కలుపుకోవాలి. నువ్వు నాకు నేర్పించట్లా, నేను నీకు నేర్పిస్తున్నా. నువ్వు శుభ్రంగా చేసుకో, అలా కలపాలి. ఉల్లిపాయలని విడివిడిగా ఉండాలి. కొంచెం లైట్గా కలర్ మారేదాకా ఉంచుకోవాలి. కలర్ మాత్రం అంటే ఏంటి? బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ అంటే బ్రౌన్ కలర్ కాదుంది, లైట్గా జస్ట్ ఒక 1 మినిట్. మామూలు ఇందులో పచ్చి బఠానీ క్యారెట్ కూడా వేస్తారు. కాదు మన దగ్గర పడిన లేవు కాబట్టి వీటితో లాగించేస్తాం. ఇలా కలుపుకుండా ఉండాలి, మరీ రోస్ట్ అయిపోకుండా. అర్థమైందా? ఓకేనా? చూడు, 3/4 గ్లాస్ అంటే 3/4 అన్నమాట వాటర్ పోసుకోవాలి ఇందులో. దూరం ఉంది ఎందుకంటే 3/4 మనం ఒక ప్యాకెట్ వేస్తున్నాం. నీకు తమ్ముడికే చేస్తున్నాం, అర్థమైందా? గొడవ చేయలేండి, లేకపోతే ఇంకా ప్యాకెట్ కట్ చేసేద్దామా? తినేదా కంగారు ఆగేట్లేదు. రెడీ అమ్మని ప్యాకెట్ కట్ చేసి సిమ్లో పెట్టేశాను. మళ్ళీ బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మ్యాగీ అయితే మనం ఈ ప్యాకెట్ మొత్తం వేసుకోవాలి. ఈ ప్యాకెట్ కూడా సో మంచిగా ఇలా బాయిల్ అవుతున్నాయి అన్నమాట మన వాటర్ కూడా. అది మసాలా ప్యాకెట్. ఈ ప్యాకెట్ మొత్తం వేసేసుకుంటే అప్పుడు కొంచెం టేస్టీ వచ్చింది మనకి, లేకపోతే తప్పగా ఉంటుంది. బఠానీలు కూడా ఇందులో నచ్చింది లక్కీగా. ప్యాకెట్ వేసుకున్నాం కదా. ఇది మ్యాగీ నూడిల్స్ అనమాట. ఇందులోనే ఆ బఠానీ ఉన్న ప్యాకెట్ కూడా వచ్చేసి ఇది తీసుకోండి, ఎవరైనా తీసుకున్నట్టయితే బాగుంటుంది. తర్వాత ఒక్క నిమిషం మసాలాను ఇలా కలిపేసి బఠానీస్ అంత పచ్చగా కనబడుతున్నాయి పీసి కలుపుకున్న తర్వాత మ్యాగీ అనేది మ్యాగీ ఎట్టేయాలనుకున్నాం అలా పప్పులు వేసేవాళ్ళు. అలా
వేస్తే మరి ఇంకా చినిగిపోక ఏమైంది డాడీ? పెద్ద దారాలు అయిపోతాయి, లేకపోతే నువ్వు తినలేవు. నువ్వు తింటాకే బయట సెంటర్లో పెట్టి అక్కడి నుంచి అట్లా వేసుకుంటాం కదా. పెద్ద దారం వేసుకున్న తర్వాత అట్టగా పెట్టుకొని ముందుగా దాకా లైట్గా వాటర్ యాడ్ చేశాను. అంటే ఇది స్విమ్మింగ్ చేయట్లేదు, ఎందుకంటే పైకి తేలుతలే. ఇలా స్విమ్మింగ్ చేయించాలని కొంచెం లైట్గా వాటర్ వేసాను. ఇప్పుడు దీనిపైన మనం మూత వేసుకుంటాం. మూత వేసుకుంటే కొంచెం ఆవిరి బాగా బాయిల్ లేదు అనమాట. బాగా రావాలని ప్రార్థన చేస్తాను. కరెక్ట్గా 5 నిమిషాలు ఫినిష్. అది రెడీ అయ్యేలోపు నీతో ముచ్చట. అది రెడీ అయ్యేలోపు ఒక 5 నిమిషాలు మీతో ముచ్చటేద్దాం వచ్చాం అన్నమాట. పొద్దున్నే వాళ్ళు సండే కదండి లైవ్లోకి వచ్చాం. మీరు చాలా మంది రాలేదని పిలిచి చాలా అప్సెట్ అయింది అనమాట. లైవ్లోకి కూడా వచ్చి మీరు అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తా, కామెంట్లో అసలు ఎలా కామెడీ వీడియోలు బాగా నచ్చుతున్నాయా, లేకపోతే ఫ్రాంక్స్ నచ్చుతున్నాయా, లేకపోతే మేము చేసి వీడియోస్ నచ్చుతున్నాయా, ఏదన్నా చెప్పండి, మాకు కూడా తెలుస్తూ ఉన్నారు కదా. ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ కదా. ఇప్పుడు అదనమాట విషయం. డాడీ చెప్పు. నువ్వు ఆ లైవ్ లో వాళ్ళు కామెంట్లు పెట్టట్లేదు అని అడుగుతున్నావు. నువ్వు అన్ని వీడియోలో అని నువ్వు కామెంట్లు రావట్లేదు నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి అట్లా నువ్వు కామెంట్లు పెట్టమని అడుగుతున్నావు అనమాట. వాళ్ళు వేరే దారిలో ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. మీకన్నా అర్థమైందా చెప్పండి. అదే అంటది వీడియో అంటది, కామెంట్ అంటది, వీడియో అంటది. ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. వాళ్ళు కామెంట్ పెట్టట్లేదు. అది కాదు నేను చెప్పేది. లైవ్లోకి రమ్మని చెప్తాను. లైవ్లోకి వచ్చినప్పుడు మీరు కూడా మాతో పాటు జాయిన్ అవ్వమని చెప్తాను. అది నేను చెప్పేది. మా వీడియోలు నచ్చుతున్నాయా అని అడుగుతాను. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అన్నట్టుంది నువ్వు చేసే పని. అట్లా ఉందంటాను నేను చేసే పని. ఇంకేం చెప్పాలి? ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతిలో? ఈ మ్యాగీ చేయడం కనుక మీకు నచ్చితే కనుక మాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. మీరు కూడా చేసి ట్రై చేయండి ఒకసారి. కుకింగ్ చేయాలా లేదా? కుకింగ్ వద్దులే, మన వంటలు తినలేదా కానీ కుకింగ్ వీడియోస్ లేదా? కుకింగ్ వీడియోస్ ఏం చేయమండి మేము. టూరా ఎప్పుడన్నా సరదాగా మేము చేసే కామెడీ వీడియోస్, షార్ట్స్. ఆ షార్ట్స్ కూడా మిమ్మల్ని నవ్వించడానికి మా సాయి చిత్రం మేము ప్రయత్నిస్తున్నాం. మీరు కనుక ఆ షార్ట్స్ నచ్చితే కనుక తప్పకుండా మాకు లైక్ చేయండి. డైలీ రొటీనా? అది కూడా మన డాడీదా లేదా నాదా? నమస్తే, థ్యాంక్స్, నమస్తే. తర్వాత ఓకే ఫ్రెండ్స్, మోతేద్దాం రండి. గుమ్మ గుమ్మలాడి మ్యాగీ, గుమ్మ గుమ్మ పొగలు కక్కే మ్యాగీ. అయితే విషయం ఏంటంటే నేను కరేపాకు కూడా వేసాను మ్యాగీలో. అందరూ వేసుకోరు. నేను ఎందుకు వేసానంటే ప్రిన్సీ కూరలో కరేపాకు వచ్చింది అనుకోండి తీసేసి పడేస్తా ఉంటుంది అన్నమాట. సో ఈ మ్యాగీలో ఇలాంటి ఏమంటారు ఫాస్ట్ ఫుడ్స్ ఇలా మనం యాడ్ చేసి ఇచ్చేసాం అనుకోండి కమ్మ తినేస్తారు. అప్పుడు కూరలో కూడా అలవాటు అయింది. అందుకని వేసాను. తర్వాత చూపిస్తాను. అయిపోయింది మ్యాగీ, అయిపోయింది. కొత్తిమీర జల్లుకోండి జల్లుకోండి. ప్రిన్సీ కూడా రెడీగా ఉంది తింటాక కూడా. ఓకే, ఇప్పుడు కరేపాకు యాడ్ చేస్తాను. సారీ, కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చూడండి, నువ్వు నమ్మడం కాదు. కరేపాకి కొత్తిమీర తేడా కూడా తెలియట్లేదు. అది కొత్తిమీర కూడా వేసేసి కాస్త కలుపుకోండి. లైట్గా అలా ఒకసారి కలిపేద్దాం. కొంచెం లైట్గా హైలో పెట్టాను మంట. కొద్దిగా 2 minutes వేగాలి. డాడీ ఒక 30 seconds అంతే. డాడీ నాకు పక్కన తినాలి 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 మ్యాగీ నువ్వు తినాలి. ఓకే అండి, ఇక ముగించేద్దాం ఈ వంటని. కట్టేస్తున్నాను. ఓకే, స్టాప్ చేసేసాను. తర్వాత మెల్లగా బౌల్లో సర్వ్ చేసుకుందాం. డాడీ నువ్వు చేసినాక గంట సౌండ్ నేను చేయనా? ఇదిగో ఫ్రెండ్స్, ఈ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. డాడీ నువ్వు ఒకసారి
తీసి పడేస్తా. అదే పోయి తీసి కుక్కర్ గుడ్లో అసలు నూడిల్స్ ఫస్ట్ ఎక్కడ తయారైంది అది ఎవరు కనిపెట్టారు? అదా కింద పోర్కు సాస్ ప్యాకెట్ తీసుకోపోయి ప్లేట్ అక్కడ పెట్టేసి శుభ్రంగా నీట్ గా ఉంచుకోవడం నేర్చుకో. వంట చేస్తే పొయ్యి అంతా గచ్చిపోయిపోతే ఇలా పెట్టు. చూసారుగా ఫ్రెండ్స్, వేడి వేడి గుమ్మ గుమ్మలాడే మ్యాగీ. పిన్సి అసలు మామూలు మేమైతే సాస్ లేకుండా తినేస్తాం. పిన్సి కానీ సాస్ కావాలి గొడవ చేస్తుంది. అందుకోసం పిన్సి కోసం సాస్ తీసుకొచ్చాం. కిసాన్ ఫ్రెష్ టమాటా కెచప్ వాడతాం మేము. మీరు కూడా అదే వాడండి. చిన్న చిన్న ప్యాకెట్లు వాడమాక అంతగా బాగోదు. టేస్టే పాడైపోయింది. ఆగు కంగారు పడిపోతుంది తినేది. ఫస్ట్ సాస్ లేకుండా తిని ఎలా ఉంటుంది టేస్ట్ తిను, బాగుంటుంది. ఆపు ఆపు. చెప్పు తిని చెప్పు శుభ్రంగా ఏంటండి. నాకు తెలుసు నేను చూడండి పొగలు కక్కుతున్నాయి. పొగలు గుమ్మలు ఆడిపోతుంది. వేడి వేడి మ్యాగీ. హ్యాపీనా? మ్యాగీ నేర్చుకున్నావు, ప్లస్ నీకు మ్యాగీ చేయడం వచ్చింది, ప్లస్ నీకు టయానికి ఇప్పుడు ఫుడ్ నీ చిన్న పొట్టకి మ్యాగీ సెట్ అయింది. చిన్నపిల్లలు ఫాస్ట్ ఫుడ్కి భలే అట్రాక్ట్ అవుతారండి బాబు. మా వాళ్ళు ఇంట్లో మనం హెల్దీ ఫుడ్ ఎంత హెల్దీ ఫుడ్ పెట్టినా కానీ దాని అంత ఇంట్రెస్ట్ చూపించరు, కానీ ఫాస్ట్ ఫుడ్ మాత్రం నన్ను వేస్తారు. అట్లా ఉంటుంది వాళ్ళకి. హెల్తీ ఫుడ్. ఓకే ఫ్రెండ్స్, మ్యాగీ చేయడం కానీ ప్రిన్సింగ్ నేర్పించడం కానీ మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా బెల్ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.